మనకి ప్రైమ్ నెంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రీజనింగ్లో కానీ మ్యాథ్స్లో కానీ. అసలు ప్రైమ్ నెంబరే రాకపోతే అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళకూడదండి, అంత ఇంపార్టెంట్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఇలా కంటిన్యూగా రాస్తాం కదండి. 100 వరకు మనం ప్రైమ్ నెంబర్స్ని గుర్తుపెట్టుకోవాలి. సో ప్రైమ్ నెంబర్స్కి ఏంటంటే మనకి ఒక ఐడెంటిఫికేషన్ కూడా ఉంటుందండి. 6n ± 1 ఏ ప్రైమ్ నెంబర్ అయినా ఖచ్చితంగా ఈ 6n ± 1 ఫామ్లో ఉండాలి. అయితే ఎక్సెప్ట్ ఈ 2 నెంబర్లోనండి. నెక్స్ట్ నుంచి వచ్చే ప్రతి ప్రైమ్ నెంబరు కూడా ఈ ఫామ్లో గ్యారంటీగా ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే మనం n ప్లేస్లో 1 పెట్టాం అనుకోండి, 6 × 1 - 1 అండి 5. అలాగే 6 × 1 + 1 7 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్. 6 × 2 - 1 అంటే 11. 6 × 2 + 1 అంటే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 13. 6 × 3 - 1 17 ప్రైమ్ నెంబర్ అండి. 6 × 3 + 1 అంటే 19 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్. 6 × 4 - 1 23 ప్రైమ్ నెంబర్ అండి. 6 × 4 + 1 25 ప్రైమ్ నెంబర్ కాదు. సో ఇక్కడ ఏంటంటే ఏ ప్రైమ్ నెంబర్కైనా ఈ ఫామ్ అనేది గ్యారంటీగా ఉంటుంది. అలాగని ఈ ఫామ్లో ఉన్న ప్రతి నెంబరు ప్రైమ్ నెంబర్ అనకూడదు. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ అవుతాదా లేదా అంటే మీరు ఫస్ట్ చేయవలసిన వెరిఫికేషన్ ఈ ఫామ్ ఉందో లేదో ముందు చెక్ చేయండి.